వారం రోజుల వ్యవధిలో హైదరాబాద్లో మరోసారి సూదిగాడు కలకలం రేపాడు. ఓ పాప మీద దాడికి ప్రయత్నించడం అలజడి రేపింది. ఫిల్మ్నగర్లో 3 ఏళ్ల చిన్నారి ఆడుకుంటూ ఉండగా వచ్చిన ఆగంతకుడు ఇంజెక్షన్తో దాడి చేశాడు. ఆ పాప అరుపులు విన్న స్థానికులు అతన్ని పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. హుటాహుటిన చిన్నారిని ఆసుపత్రికి తరలించారు. ఈవినింగ్ 6 o'clock రావాలి. ఈవినింగ్ 6 o'clock రావాలి. తర్వాత ఇంట్లో వాళ్ళ మదర్ చూసింది అన్నమాట. చూసిన తర్వాత పట్టుకుని అట్లా పక్కన కూర్చోబెట్టిన వాళ్ళందరినీ. బైక్ మీద వచ్చిందంట. ఒక వెళ్ళిపోయిన ఒక దొరికింది మనకైతే. ఇంద్రనాథ్లో చిన్న పిల్లకు ఇంజక్షన్ తీసి పారిపోయాడు వాడు. ఆ పిల్లకి ఇప్పుడు ఏమన్నా అయిందంటే గవర్నమెంట్ ఏం రూల్స్ తీసుకుంటున్నారని ఎంత బాధ ఉంటే చిన్న పిల్లకి ఇంజక్షన్ తీసేసి పోతుంటే పట్టించేసారు. ఇప్పుడు అన్నం పుణ్యం జరగని పిల్ల 3 సంవత్సరాలు. ఆ పిల్లకి ఆ ఇంజక్షన్ గుచ్చిపోయింది. ఇప్పుడు ఆ పిల్లకి ఏమైనా అయితే వాళ్ళ తల్లిదండ్రులు ఏం కావాలి? బస్సులో అందరు చూసారు కనుక సరిపోయింది. చూడకుంటే ఇంకా కష్టమవుతుంది. ఇప్పుడు మేము వాడిని పోలీసులకు పట్టించినాము. వాడిని వెనకాల ఏముంది, ఎంతమంది ఉన్నారు, వాళ్ళందరినీ తీసి అసలు ఏంటి, అసలు ఈ గూడు పుటాన్ని ఏముంది, ఏంది, ఖచ్చితంగా ప్రభుత్వం దీన్ని బయటకు తీసి ఇట్లాంటివి కాకుండా చూడాలని మా కోరిక అండి.